నేను ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తాననేది చూసేయండి. ఇదైతే వాటర్లో నానబెట్టాను. వాటర్లో వేసి తీసా. ఎలా చేస్తాననేది చూసేయండి. నేను ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తాననేది చూసేయండి. ఇవి నీళ్ళల్లో వేసి తీసేసాను. ఇప్పుడు దీంతో నేను కర్రీ చేస్తాను. అల్లము, పచ్చిమిర్చి, అల్లము, చిన్నులపాయలు, పచ్చిమిర్చి మిక్సీ వేస్తాను. ఉల్లిగడ్డ, కొంచెం ఆయిల్ వేసాను, మిక్సీ పడుతున్నాను. ఇవి కొంచెం వేగితే పచ్చివాసన పోయి బాగుంటాయి. కొంచెం ఆగాలి. అది దూరం లవంగా ఆయిల్ ఇంకా కొంచెం లైట్గా ఉండొచ్చు. కొంచెం గోల్డ్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే తినడానికి టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. ఇంకా కొంచెం వేస్తాను. పసుపు, పెరుగు, ఒక స్పూన్ కారం వేసాను. ఇందులో నేను టమాటా కానీ అలాంటివి ఏమి వేయలేదు. ఉడకనిచ్చేద్దాం. కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, నీళ్ళకి వేసి వస్తుంది. ఉడికిపోయింది, కొంచెం వస్తుంది. కొంచెం పాలకూర వేస్తున్నాను. ఇందులో నేను టమాటా వేయలేదు కాబట్టి పాలకూర టేస్ట్గా ఉంటుంది. టమాటా పాలకూర వేయకూడదు, అదో ఇదో వేయాలి. మెంతికూర వేద్దాం అనుకున్నాను, ఎందుకు పాలకూర వేసేస్తున్నాను. పాలకూర మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం నేను చేస్తే ఇచ్చేస్తాను. ఇంకా నేను ఇప్పుడిప్పుడే కొత్తగా తీస్తున్నాను కాబట్టి నాకేమన్నా తెలియని ఉంటే మీ ద్వారా తెలుసుకుంటాను. ఏదన్నా ఏంటి కామెంట్ బాక్స్లో పెట్టండి. అయిపోయింది మిల్ మేకర్ పాలకూర. మిల్ మేకర్ పాలకూర కర్రీ ఎలా ఉంది అనేది చూసండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.